ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సూపర్ ఎలనినో ప్రభావంతో ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లో ఇది రాయకట్టు ఈస్ట్ డెల్టా రైతాంగాన్ని కాపాడటమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో కలిసి పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ ను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, డీసీసీబీ 2 చైర్మన్ తుమ్మల రామస్వామి బాబుతో కలిసి పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ను పరిశీలించారు. అనంతరం మంత్రి రామనాయుడు మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు ఈస్ట్ డెల్టా సాగునీటి పరిధిలో రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో 2వ రోజు పర్యటన నిర్వహించడం జరిగిందన్నారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ గుర్రపు నాచు వల్ల నీటి ప్రవాహానికి తీవ్ర విఘాతం ఏర్పడిందని, ఖర్చుతో సంబంధం లేకుండా తక్షణమే ఎస్టిమేషన్లు వేసి గుర్రపు నాచు తొలగింపు పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అలాగే ఏలేరు మెయిన్ కెనాల్ 18 కిలోమీటర్ల పొడవున సిల్ట్ పేరుకుపోవడంతో పాటు పెద్ద వృక్షాలు అడ్డుగా ఉన్నట్లు గుర్తించామని, తక్షణమే డీసిల్డింగ్ ఎస్టిమేషన్లు వేసి పనులు మొదలు పెట్టాలని కేబినెట్ ద్వారా రాటిఫికేషన్ చేసి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఏలేరు ఆయకట్టుకు పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకమే జీవం పోసిందన్నారు. నాటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముందస్తు ఆలోచనతో పురుషోత్తమపట్నాన్ని నిర్మించకపోతే ఈరోజు ఏలేరు రిజర్వాయర్ పరిధి ఎడారిలా ఉండేదని, ఒక్క చుక్క నీరు కూడా ఉండేది కాదన్నారు. ఇరిగేషన్, అగ్రికల్చర్, రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయంతో వంతుల వారి విధానాన్ని పక్కాగా అమలు చేసి చివరి ఆయకట్టు వరకు నీరందేలా చూడాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా, అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్ ఎల్నినో దృష్ట్యా సాగునీటి ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాలను కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్కి ఇవ్వాలనుకుంటూ ఉన్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ కెనాల్స్ని, డ్రైన్స్ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్, తగిన సూచనలు, సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రతిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈరోజు 2వ రోజు కూడా పర్యటిస్తూ అందులో భాగంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 38 కిలోమీటర్లు ఉన్నటువంటి కెనాల్ అంతా కూడా డీసిల్టింగ్, పర్టికులర్గా కర్రనాచు బాగా పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకంగా ఉన్నటువంటి స్థితిలో 38 కిలోమీటర్లు కూడా కర్రనాచు, వీడు లాంటివన్నీ కూడా ఇమ్మీడియట్లీ తొలగించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభించమని ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.